నమస్తే అండి. మాది నర్సరావుపేట నియోజకవర్గం రొంపచెల గ్రామం. స్వచ్ఛందంగా జనం స్వచ్ఛందంగా వచ్చారు. ఎవరు డబ్బులు ఇచ్చి మందు పోపిస్తే వచ్చిన వాళ్ళు కాదు, స్వచ్ఛందంగా వచ్చిన జనం. జనం అది ఎటువంటి ఎఫెక్ట్ లేదు. కారణం ఏంటంటే 2019లో ముగ్గురు కలిశారు. ఫస్ట్ ప్రత్యేక హోదాని చంద్రబాబు నాయుడు అని ప్రత్యేక ప్యాకేజీకి సిద్ధమై 4 సంవత్సరాల తర్వాత వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన తర్వాత యూటర్న్ తీసుకొని మళ్ళీ బీజేపీ నుంచి రిటర్న్ అయ్యి వచ్చిన వ్యక్తి ఇవాళ మళ్ళీ బీజేపీతో కలుస్తున్నాడు అంటే తన స్వార్థం కోసమే కలుస్తున్నాడు, కానీ జనం ప్రయోజనం కోసం కాదనేది స్వచ్ఛందంగా ఈ జనాన్ని బట్టి తెలుస్తుంది. అది వాళ్ళ అంతరాత్మకు తెలుసు, వాళ్ళ అంతరాత్మకే తెలుసు. అది చేయని వాళ్ళు చెప్పే మాటలు. జనాన్ని మొత్తానికి అభివృద్ధి జరుగుతుంది అనేది వాస్తవం. అదే అగ్రకులాలు అహంకారానికి ప్రతీకం. బలహీన వర్గాలు మొత్తం జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు, ఇది వాస్తవం. స్వచ్ఛందంగా ఎవరిని ఎన్నుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి వైపు డిసైడ్ అయిపోయారు బలహీన వర్గాలందరూ కూడా. పొత్తు వాళ్ళు ఉండొచ్చు, పొత్తు వాళ్ళ వరకే ఉంటారు, నాయకుల వరకే ఉంటారు. జనం మాత్రం జగన్ గుండెల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ రెండు ఆంధ్రప్రదేశ్కు నష్టం చేసినాయి. తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ మోసం చేస్తే దాన్ని బలపరిచి బీజేపీ మోసం చేసింది. కాబట్టి జగన్మోహన్ కాంగ్రెస్ పార్టీని కానీ మోదీని కానీ జనం నమ్మే పరిస్థితిలో లేరు. తిరుమల వెంకన్న సాక్షిగా 10 సంవత్సరాలు మనకి ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి ఇయ్యలేకపోవటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా గుర్తుంది. కుటుంబంలో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. ఈ కామను తెలుగుదేశం పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న నాయకులు ఇవాళ ఉన్నారా? చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన మనిషి కాదా? మరి ఎన్టీ రామారావు కూతురు పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి బీజేపీలో పోయిన వ్యక్తి కాదా? వైసీపీలో ఉన్న వ్యక్తి కాదా? మొన్నటిదాకా ఈ రాజకీయాలు వాళ్ళకి వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పు పనులు సరిదిద్దుకోవడానికి బీజేపీలో చేరి ఈ యొక్క రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీ కాంగ్రెస్ పార్టీలకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. తెలుగుదేశం పార్టీ పాతాళంలోకి వెళ్ళిపోవడం ఖాయం.